డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ 10th క్లాస్ సిలబస్లో మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, సెకండ్ చాప్టర్ సెట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా మీకు నేను అప్లోడ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే సెకండ్ పేపర్ నుంచి ట్రిగనోమెట్రీ ఈ చాప్టర్ చెప్దాం అనుకుంటున్నాను. సో దీని గురించి వివరంగా నేను చెప్పడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా విని బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ట్రిగనోమెట్రీ, ఈ ట్రిగనోమెట్రీ అనేది ఒక ఇంగ్లీష్ భాషా పదం. కాకపోతే ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ట్రిగనోమెట్రీ అనే వర్డ్ 3 గ్రీక్ పదాల నుంచి వచ్చిందనమాట. ఆ 3 ఏంటంటే ఫస్ట్ది ట్రై, రెండోది గోనియా, సో థర్డ్ది మెట్రాన్. సో ట్రై అంటే మీ అందరికీ తెలుసు 3, సో గోనియా అంటే ఎన్ యాంగిల్, నెక్స్ట్ మెట్రాన్ అంటే మెజర్. సో చూడండి, సో 3 యాంగిల్ మెజర్ అంటే మెజర్ ఆఫ్ 3 యాంగిల్స్. దీన్నే తెలుగులో ఏంటంటే ట్రై 3, నెక్స్ట్ గోనియా అంటే కోణముల లేదా కోణము, మెట్రాన్ అంటే కొలత. సో 3 కోణాల కొలత లేదా మెజర్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆర్ 3 యాంగిల్స్ మెజర్. సో దీన్ని ఈ 3 పదాల నుంచి మనకి ఈ ట్రిగనోమెట్రీ అనే వర్డ్ వచ్చిందనమాట. సో దీన్ని మొట్టమొదటిగా హిప్పార్కస్ అనే ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో అతను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని, అంటే ఇలాగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని, సో దానిలో ఉండి ఈ యాంగిల్స్కి అలాగే సైడ్స్ ఉన్నాయి కదా మనకి 1 2 3 సైడ్స్, ఈ సైడ్స్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో దాని నుంచి మనకి ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. సో ఆ రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసిన సైంటిస్ట్ ఎవరు అనేది ఇక్కడ రాస్తున్నాను చూడండి. అతని పేరు హిప్పార్కస్. ఇతను ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్. 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా. ఆ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఎలా ఏర్పడతాయి అన్నది చూసే ముందు ఒకసారి మనం అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని చూసినట్లయితే ఇలా ఉంటుంది కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఇందులో ఏ బి సి. సో ఇప్పుడు బి దగ్గర రైట్ యాంగిల్ మనకి ఫామ్ అయింది కాబట్టి, సో మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే ది సైడ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఈజ్ హైపోటెన్యూస్. అంటే ఇది హైపోటెన్యూస్ మనకి. అలాగే ఇది ఒక సైడు, ఇది ఒక సైడు. సో ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్ కదా మనకు ఉంటాయి. సో ఈ రైట్ యాంగిల్ కాకుండా మనకి ఇంకొక 2 యాంగిల్స్ ఉన్నాయి కదా. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. సో అందులో ఒకటి రైట్ యాంగిల్ అయిపోయినప్పుడు మిగతా 2 కూడా మనకి ఎంత ఉంటాయి? సో మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 కదా. అందులో మనకి బి దగ్గర యాంగిల్ ఆల్రెడీ 90 అని తెలుసు. సో ఇంక ఉండిపోయిన ఏంటంటే మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈ ప్లస్ 90 కనుక ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే -90 అవుతుంది. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈ 2 యాడ్ చేస్తే ఎంత ఉంటాయి మనకి 90 డిగ్రీస్. సో 90 రావాలంటే ఏంటి, ఇది 1, ఇది 89 కానీ, 2 88 కానీ, లేకపోతే 10 80 కానీ, 20 70 కానీ, 30 60 కానీ, మొత్తానికి ఇక్కడ వచ్చి 2 కూడా ఏంటవుతాయంటే మనకి యాక్యూట్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి, రైట్ యాంగిల్ కాకుండా అదర్ దాన్ రైట్ యాంగిల్ ఇంకో 2 యాంగిల్స్ ఉంటాయి కదా. 2 యాంగిల్స్ ఏమవుతాయి మనకి యాక్యూట్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ సి ఈ 2 ఏమవుతాయి మనకి యాక్యూట్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే ఈ హైపోటెన్యూస్ గురించి మనకి బిట్లో అడిగే అవకాశం ఉన్నవి ఏంటంటే ఆఫ్ ఆల్ ది 3 సైడ్స్ విచ్ ఈస్ ది లాంగెస్ట్. అంటే ఇక్కడ చూడండి మనకి ఏబి బీసీ సిఏ అనే 3 సైడ్లు ఉన్నాయి కదా. వీటన్నిటిలోకి లాంగెస్ట్ ఏది అంటే ఎక్కువ పొడవు ఉండే సైడ్ ఏది అంటే హైపోటెన్యూస్ ఈజ్ ది లాంగెస్ట్ అనమాట. హైపోటెన్యూస్ ఈజ్ ది లాంగెస్ట్. సో ఇది బిట్ కింద అడిగే అవకాశం
ఉంటుందన్నమాట. అలాగే ఇంకా హైపోటెన్యూస్ గురించి ఏంటి అడిగే అవకాశం ఉంటుందంటే ది సైడ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్. ఇది రైట్ యాంగిల్ కదా, దీనికి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏది అంటే అది హైపోటెన్యూస్. ఓకేనా. అలాగే ఇంకొకటి మనం చూసినట్లయితే సపోజ్ చూడండి, ఇలాగా ఒక వాల్ ఉందనుకోండి, ఈ వాల్కి మనం ఒక నిచ్చెన వేసాం అనుకోండి ఇలాగ. సో ఇలాగ నిచ్చెన మనం కనుక వేసినట్లయితే చూడండి ఇలాగా. సో ఇదంతా వాల్ అనుకోండి, ఈ వాల్కి మనం నిచ్చెన వేసినప్పుడు ఈ నిచ్చెన ఈ గచ్చుతోటి లేదా భూమితో చేసే యాంగిల్ ఇది. నెక్స్ట్ చూడండి సేమ్ అదే అన్నమాట, ఇలా ఉంది. ఇక్కడ ఏంటి, ఈ ల్యాడర్ అంటే ఈ నిచ్చెన అనేది గోడ తాలూకా పై అంచు వరకు వేసాం మనం. అలా కాకుండా ఈ నిచ్చెన అనేది మనం గోడలో మధ్య భాగం వరకు వేసాం అనుకోండి, ఇక్కడ దాకానే మనకు అవసరం ఉండి ఇలాగ వేసాం అనుకోండి మనం. సో ఇలాగా ఎలా వేసినప్పుడు ఇప్పుడు ఉండి యాంగిల్. సో ఈ రెండు యాంగిల్స్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే, మన ఆబ్జెక్ట్ ఈ వాల్ అనుకోండి, దీనికి పెయింట్ వేయడం ఏదో ఒకటి, అప్పుడు ఏమవుతుందంటే మనం వాల్కి దూరంగా వెళ్ళిపోయి కొద్దీ ఈ యాంగిల్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది అనమాట, డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ మనకి వాల్ అనుకోండి, ఈ వాల్ పెయింట్ వేయడం అయితే ఆబ్జెక్ట్కి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ ఏమవుతుంది, తగ్గుతుంది అన్నమాట. యాంగిల్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, అంటే ఏంటనుకున్నాం మనం, మన ఆబ్జెక్ట్కి దూరంగా వెళ్ళిపోతున్న కొద్దీ, అంటే ఆబ్జెక్ట్కి మనం దూరంగా వెళ్ళాం అనుకోండి, ఆబ్జెక్ట్కి దూరంగా వెళ్ళిన కొద్దీ ఏమవుతుందంటే యాంగిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఇలా దూరంగా జరుపుతూ ఉంటే ఏమవుతుంది, ఇది ఇలా కిందకి తగ్గుతూ ఉంటుంది కదా, తగ్గుతూ ఉంటే ఏమవుతుంది యాంగిల్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు ఇంకా, సో ఇది మన వాల్ అనుకోండి, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నిచ్చెన ఏమవుతుందంటే దీనికి దగ్గరగా తీసుకొచ్చాం అనుకోండి, అంటే ఇలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఆబ్జెక్ట్కి దగ్గరగా వస్తున్నది కదా, దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దగ్గరగా ఆ ల్యాడర్ అనేది మనం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ పెరుగుతుంది అన్నమాట. యాంగిల్ అనేది పెరుగుతుంది. అంటే మీకు క్లియర్గా చూడండి తెలియడం కోసం ఇప్పుడు 2 ఫిగర్స్ నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉన్నదనుకోండి, ఇక్కడ ఉన్నదనుకోండి, ఇది ఇలా మనం చూసినట్లయితే 70 ఉన్నదనుకోండి, 70 డిగ్రీస్ యాంగిల్. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి దూరంగా వెళ్ళిపోయింది అనుకోండి ఇలాగా, అంటే ఆబ్జెక్ట్ నుంచి ఎక్కువ దూరం వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ తగ్గిపోతుంది అన్నమాట ఇలాగ. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఆబ్జెక్ట్కి దగ్గరగా కనుక ఉంటే ఈ నిచ్చెన అనేది కానీ ఏదో ఒకటి సూర్యకిరణాలు అనేవి కానీ ఏదో ఒకటి ఉంటే అవి ఏంటవుతుందంటే యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే ఆబ్జెక్ట్కి దూరంగా ఉన్నదనుకోండి, అది భూమితో చేసే కోణం ఏమవుతుందంటే తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సైడ్స్కి యాంగిల్స్కి మధ్యలో ఉండే రేషియోస్ ద్వారా మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఏర్పడతాయని నేర్చుకున్నాం కదా. ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటన్నది ఒకసారి చూద్దాం, ఎలా ఏర్పడతాయి అన్నదాన్ని. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి చూద్దాం ఒకసారి. సో అవి చూడండి ఎలా ఏర్పడతాయంటే, సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇలా తీసుకున్నాం అనుకోండి మనం ఏబిసి అనేది. మీకు డౌట్ వస్తుంది ప్రతిసారి ఇలాగే తీసుకుంటారు ఏంటి సార్ అని, మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అయింది కదా, సో అలా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. తీసుకున్నాక ఇలా ఏవో పేర్లు పెట్టారనుకోండి ఎక్స్ వై జెడ్ అని. సో చూడండి ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, ఎక్స్ దగ్గర ఉంది. సో అలా ఉన్నప్పుడు ఇందాకలో మనం నేర్చుకున్నాం ఏంటిది, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండి దాన్ని ఏమంటాం మనం, హైపోటెన్యూస్. ఓకేనా, సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఈ రైట్ యాంగిల్ కాకుండా మనకి యాంగిల్ ఏ యాంగిల్ సి అనేవి రెండు ఉన్నాయి కదా. సపోజ్ ఇక్కడ సి దగ్గర యాంగిల్ ఫామ్ అయింది అనుకోండి, సో ఆ యాంగిల్ని మనం థీటా, ఇది కూడా గ్రీక్ లెటరే. సో థీటా తోటి యాంగిల్ని మనం రిప్రజెంట్ చేస్తాము. చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది అనుకుంటే, అంటే ఇక్కడ కూడా ఫామ్ అవ్వచ్చు, ఫస్ట్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, ఈ థీటాకి ఎదురుగుండా ఉండేది ఇది ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే ఆపోజిట్. సో థీటాకి ఆపోజిట్గా ఉండేదాన్ని మనం ఏమంటాం ఆపోజిట్, తెలుగులో ఏమంటారంటే ఎదుటి భుజం.
సో ఆ తీటాను తాకుతూ ఈ బేస్ ఉంది కదా, దాన్ని ఏమంటారంటే అడ్జసెంట్. తెలుగులో ఏమంటారంటే ఆసన్న భుజం. సో తీటాకి అంటే ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి దానికి ఎదురుగుండా ఉండేది ఎదుటి భుజం, ఇంగ్లీష్లో ఆపోజిట్ అంటాం. ఆ తీటాకి బేస్ ఏదైతే ఉందో, సో ఈ హైపోటెన్యూస్కి ఈ బేస్కి, ఈ బేస్ ఉంది కదా, ఆ బేస్ని ఏమంటామంటే మనం అడ్జసెంట్, తెలుగులో ఆసన్న భుజం అంటాం. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ తీటా అనేది ఉన్నప్పుడు ఇది మనకి ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో చూడండి రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కదా, రైట్ యాంగిల్కి ఎదురుగుండా ఉండేది ఏమవుతుంది, హైపోటెన్యూస్. అంతే తప్ప ఇంక ఎప్పుడు కూడా ఈ బేస్ అనేది అడ్జసెంట్ అవుతుంది అని అనుకోకూడదు, కింద ఉండేది. సో ఇది మనకి రైట్ యాంగిల్ని బట్టి హైపోటెన్యూస్ తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైనా తీటా ఫామ్ అవ్వచ్చు, ఇక్కడైనా తీటా ఫామ్ అవ్వచ్చు. మనం తీటా ఇక్కడ ఉన్నది అనుకోండి యాంగిల్, సో దీనికి ఆపోజిట్గా ఉండేది ఇది కదా, కాబట్టి దీన్ని ఆపోజిట్ అంటాం. ఇప్పుడు అంటే ఏంటి, ఎదుటి భుజం. అలాగే సో ఈ తీటాకి బేస్ ఇది కదా, కాబట్టి ఇదేమవుతుంది, అడ్జసెంట్. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మనం రైట్ యాంగిల్ చూసుకుని దానికి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్ అంటాం. అలాగే యాంగిల్ ఎక్కడుంది, ఏ దగ్గర, సి దగ్గర, అంటే ఇక్కడ సి దగ్గర కదా ఉన్నది. సో ఈ సి దగ్గర యాంగిల్ ఫామ్ అయింది తీటా, ఈ తీటాకి ఎదురుగుండా ఉండేది ఎదుటి భుజం, దాన్ని ఆపోజిట్ అంటాం. అలాగే ఈ తీటాకి ఉన్న బేస్ ఉంది కదా, దాన్ని మనం ఆసన్న భుజం లేదా అడ్జసెంట్ అంటాం. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇక్కడ ఫామ్ అయింది యాంగిల్ అని, అలా కాకుండా ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి ఇలాగే, అంటే ఏంటి, ఇలాగే ఏబిసి ట్రయాంగిల్ ఉన్నది మనకి, అందులో ఇది రైట్ యాంగిల్ అని చెప్పాము. ఓకేనా. ఇందాక తీటా ఎక్కడని చెప్పాము, సి దగ్గర అని చెప్పాం కదా, ఇక్కడ తీటా అని చెప్పాము ఇంకో ఇక్కడ. అలా కాకుండా తీటా ఇక్కడ ఉన్నది అనుకోండి ఉంటే అప్పుడు ఈ నేమ్స్ ఎలా వస్తాయన్నది చూద్దాం. సో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది ఎప్పుడు కూడా హైపోటెన్యూస్, అది రైట్ యాంగిల్ ఆపోజిట్గా ఉన్నది ఎప్పుడు హైపోటెన్యూసే. ఇందాకలా తీటా ఇక్కడ ఉంది అనుకున్నాం కాబట్టి ఇది ఎదుటి భుజం, ఇప్పుడు తీటా ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఎదుటి భుజం, అంటే ఆపోజిట్. ఇది ఆపోజిట్ సైడ్ అనమాట, దీన్నే మనం ఏమంటున్నాం, ఎదుటి భుజం. ఓకేనా. మరి ఈ తీటాను తాకుతూ ఉండి భుజం ఉంది కదా, సో దాన్ని ఏమంటామంటే అడ్జసెంట్, దాన్ని అడ్జసెంట్ అంటాము. దీన్నే తెలుగులో ఆసన్న భుజం అని అంటాం. సో ఇప్పుడు ఆ హిప్పార్కస్ అనే అతను ఈ రేషియోస్ అంటే సైడ్స్ తాలూకా రేషియోస్ యాంగిల్స్ని బట్టి ఎలా తీసుకున్నారంటే, సో ఇక్కడ యాంగిల్ ఉన్నది కదా, అప్పుడు ఫస్ట్ అతను ఈ ఆపోజిట్కి హైపోటెన్యూస్కి రేషియో తీసుకోవడం జరిగింది. అంటే ఏంటి, ఫస్ట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ తీసుకుని దానికి అతను పెట్టిన పేరేంటి, సైన్ థీటా. నెక్స్ట్ అడ్జసెంట్ హైపోటెన్యూస్. సో ఇది సైన్ థీటా అంటే ఆపోజిట్ ఏంటి రాసుకున్నాం మనం, ఏబి బై హైపోటెన్యూస్ ఏంటి, ఏసి. నెక్స్ట్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్కి హైపోటెన్యూస్కి ఉండే రిలేషన్ని అతను కాస్ థీటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఆ రెండింటి తాలూకా రేషియో. ఇక్కడ అడ్జసెంట్ అంటే మనకి ఏంటి, ఇక ఈ ఫిగర్ది చెప్తున్నాను నేను. సో బీసీ అడ్జసెంట్, హైపోటెన్యూస్ అనేది ఏసీ. ఓకేనా. అలాగే ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఈ రెండిటి రిలేషన్ చూసాం, నెక్స్ట్ ఈ రెండిటి రిలేషన్ చూసాం. మరి ఇప్పుడు ఈ రెండిటి రిలేషన్ చూడాలి కదా. సో ఆ రెండిటి రిలేషన్ చూసినట్లయితే అదేంటంటే ఆపోజిట్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ చేస్తే దానికి ఏం పేరు పెట్టారు, ఆ రేషియోకి టాన్ థీటా అని పేరు పెట్టారు. ఇక్కడ ఆపోజిట్ అంటే ఏంటి మనకి, ఏబి. అలాగే అడ్జసెంట్ అంటే ఏంటి, బీసీ. ఓకేనా. సో ఇప్పుడు ఒక్కసారి మనం దీన్ని చూద్దాం, ఈ టాన్ థీటా అనేదాన్ని చూద్దాం. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ ఏబి బై ఏసీ ఉంది కదా సైన్ థీటా. సో ఏబి బై ఏసీ బై కాస్ థీటా అంటే ఏంటుంది మనకి, బీసీ బై ఏసీ. సో ఇక్కడ ఏసీ అండ్ ఏసీ క్యాన్సిల్ అయితే ఏంటి మిగిలింది, ఏబి బై బీసీ. అంటే సైన్ థీటా వాల్యూ బై కాస్ థీటా వాల్యూ చేస్తే మనకి ఏంటి వచ్చేసింది, టాన్ థీటా వాల్యూ ఇది వచ్చేసింది.
కాబట్టి tan θని ఏ విధంగా నిర్వచించడం జరిగిందంటే tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ బై cos θ. ఓకేనా? అంటే ఏంటి, ఫస్ట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ చేసి దానికి sin θ అని పేరు పెట్టారు, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని చేసి దానికి cos θ అని పెట్టారు, ఆపోజిట్ బై అడ్జసెంట్ చేసి దానికి tan θ అని పెట్టారు. ఈ tan θ చూసినట్లయితే sin θ రేషియో మనకి ఏంటి, AB బై AC బై cos θ రేషియో ఏంటి వచ్చింది మనకి, BC బై AC. సో అవి ఇక డినామినేటర్స్ క్యాన్సిల్ చేస్తే AB బై BC అనేది మనకి వచ్చింది. అంటే సైన్ బై కాస్ చేస్తే మళ్ళీ tan θ తాలూకా రేషియో వచ్చేసింది. కాబట్టి tan θని sin θ బై cos θ అని మనం రాసుకోవచ్చు. ఓకేనా? sin θ అంటే ఈ రెండు సైడ్లు అంటే AB AC తాలూకా రేషియో, అంటే ఎదుటి భుజం కర్ణం ఆ రెండు తాలూకా నిష్పత్తికి sin θ అని పేరు పెట్టాము. అడ్జసెంట్ అంటే ఆసన్న భుజం కర్ణం అంటే హైపోటెన్యూస్, అడ్జసెంట్ హైపోటెన్యూస్ రేషియోకి ఏమో మనం cos θ అని పేరు పెట్టాము. అలాగే ఆపోజిట్ అడ్జసెంట్ ఈ రెండింటి రేషియోకి ఏమో మనం tan θ అని పేరు పెట్టాం. మరి ఇప్పుడు రివర్స్లో ఆలోచిస్తే ఆపోజిట్ హైపోటెన్యూస్ sin θ అన్నాం కదా, మరి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అయితే అంటే హైపోటెన్యూస్ మరియు ఆపోజిట్ ఈ రెండింటి తాలూకా రేషియోకి కొసైన్ అని పేరు పెట్టారు. దాన్ని కొసీక్ థీటా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అనేది ఏంటి, కొసీక్ థీటా అంటే ఏసీ బై ఏబి. అదేవిధంగా ఆ హైపోటెన్యూస్ అడ్జసెంట్ తాలూకా రేషియో, హైపోటెన్యూస్ అడ్జసెంట్, ఇందాక మనం అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అయితే cos θ అని పేరు పెట్టాం కదా, ఇప్పుడు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే దాని తాలూకా రేషియో తాలూకా రివర్స్, దానికి ఏంటంటే సీకెంట్ థీటా లేదా సీక్ థీటా అని పేరు పెట్టడం జరిగింది. అంటే హైపోటెన్యూస్ అంటే కర్ణము బై ఆసన్న భుజం, అడ్జసెంట్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అనమాట, అంటే ఏసీ బై బీసీ. నెక్స్ట్ ఇంక ఉండిపోయింది ఏంటుంది మనకి, అడ్జసెంట్ ఆపోజిట్ రేషియో అనమాట, అంటే అడ్జసెంట్ ఆపోజిట్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్స్. సో దీనికి కోటాంజెంట్ లేదా కాట్ థీటా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది, అంటే బీసీ బై ఏబి. ఇందులో మనం చూసినట్లయితే చూడండి, సైన్ థీటాకి ఇందాక మనం రాసినప్పుడు ఇక్కడ ఒకసారి చెప్తున్నాను మళ్ళీని, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా మనకి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అదేవిధంగా కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అదేవిధంగా tan థీటా అంటే ఏబి బై బీసీ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇవి కదా చెప్పాము. ఇప్పుడు కొసీక్ థీటా ఉంది కదా, ఈ కొసీక్ థీటా అన్నది 1 బై సైన్ థీటా వాల్యూ చేద్దాం. సో 1 బై సైన్ థీటా అంటే మనకి ఎంత ఉంది, ఏబి బై ఏసీ. సో ఈ కింద నుండి ఫ్రాక్షన్ మీదకి వెళ్ళినప్పుడు రివర్స్ అవుతుంది కాబట్టి ఏసీ బై ఏబి. సో ఏంటొచ్చింది ఫైనల్గా ఏసీ బై ఏబి. చూసారా, ఇది వచ్చేసింది. అంటే 1 బై సైన్ చేస్తే ఏసీ బై ఏబి వచ్చింది, కానీ ఏసీ బై ఏబి అంటే ఏంటి, కొసిక్ థీటా. కాబట్టి కొసిక్ థీటాని ఏమని రాసుకోవచ్చు, 1 బై సైన్ అని చెప్పొచ్చు మనం. కొసిక్ థీటాని 1 బై సైన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం సీక్ థీటా చూసాం కదా, సీక్ థీటాని 1 బై కాస్ అని రాసి చూద్దాం ఏ వాల్యూ వస్తుందో. సో 1 బై కాస్ థీటా అంటే మనకి బీసీ బై ఏసీ కదా, ఈ పటం నుంచి బీసీ బై ఏసీ. సో 1 ఇంటూ ఈ నిష్పత్తి మీదకి వెళ్తే రివర్స్ అవుతుంది కదా, ఏసీ బై బీసీ చేస్తే ఏసీ ఒకట్ల ఏసీ బై బీసీ. చూడండి ఏసీ బై బీసీ వచ్చింది కదా, అంటే 1 బై కాస్ చేస్తే ఏసీ బై బీసీ వచ్చింది, అంటే సీక్ థీటా వచ్చేసినట్టు. కాబట్టి సీక్ థీటాని ఏమని నిర్వచించవచ్చు మనం, 1 బై కాస్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా కాట్ థీటా చూసుకోండి, 1 బై ట్యాన్ రేషియో తీసుకుని చేసి చూద్దాం. అంటే 1 బై ట్యాన్ థీటా అంటే మనకి ఏబీ బై బీసీ కదా ఉన్నది, ఏబీ బై బీసీ. సో 1 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది కాబట్టి బీసీ బై ఏబి చేస్తే బీసీ ఒకట్ల బీసీ బై ఏబి. సో 1 బై ట్యాన్ చేస్తే బీసీ బై ఏబి వచ్చింది, కానీ బీసీ బై ఏబి అంటే ఏంటి, కాట్ థీటా. కాబట్టి కాట్ థీటాని ఏమని రాయొచ్చు, 1 బై ట్యాన్ అని రాయొచ్చు. చూడండి ఇక్కడ అవి చెప్తున్నాను మళ్ళీ ఏంటంటే వచ్చాయి మనకి కొత్తగాను, కొసీక్ థీటాని 1 బై సైన్ అని రాసుకోవచ్చు. కొసీక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా.
అలాగే సీక్ తీటాని ఏమని రాయొచ్చుట 1/cos తీటా 1/cos తీటా. అదేవిధంగా ట్యాన్ తీటాని ఏమని రాయొచ్చు 1/cot తీటా. సో ఇప్పుడు చూడండి, వీటి నుంచి మనకి ఈ సైన్ తీటా ఇక్కడికి, కొసిక్ తీటా ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు సైన్ తీటాని ఏమని రాసుకోవచ్చు 1/cosic తీటా. అలాగే కాస్ తీటా ఇక్కడికి, సీక్ తీటా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి, అప్పుడు కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec తీటా. అలాగే కాట్ తీటా ఇక్కడికి, ట్యాన్ తీటా ఇక్కడికి వస్తే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా. సో మనకి 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, సైన్, కాసు, ట్యాన్, అలాగే కొసీకు, సీకు, కాట్. సో ఈ కొసీక్నే 1/sin అని రాయొచ్చు అని మనం నేర్చుకున్నాం. సీక్ తీటాని 1/cos తీటా అని రాయొచ్చు అని నేర్చుకున్నాం. అలాగే కాట్ తీటాని 1/tan తీటా అని రాయడం మనం నేర్చుకున్నాం. అలాగే ట్యాన్ తీటాని సైన్ తీటా బై కాస్ తీటా అని కూడా మనం రాయొచ్చు అని తెలుసుకున్నాం. ఏంటి, ట్యాన్ తీటాని ఏ విధంగా రాయొచ్చు, సైన్ తీటా బై కాస్ తీటా అని రాయొచ్చు అని నేర్చుకున్నాం. ఓకేనా? చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి బై సైన్ తీటా ఉంది కదా, అది ఎల్హెచ్ఎస్లోకి వెళ్తే ఏమవుతుంది, ఇంటూ సైన్ తీటా అవుతుంది కదా. అంటే సైన్ తీటా ఇంటూ కొసిక్ తీటా, సైన్ తీటా ఇంటూ కొసిక్ తీటా. సో అప్పుడు మనకి ఇటువైపు ఇంకేంటి ఉండిపోతుంది 1. సో సైన్ తీటా ఇంటూ కొసిక్ తీటా చేస్తే ఎంత వస్తుంది మనకి 1. అలాగే ఇక్కడ చూడండి, ఈ కాస్ తీటా బై కాస్ తీటా అన్నది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది ఇంటూ, అంటే కాస్ తీటా ఇంటూ సీక్ తీటా. సో కాస్ తీటా ఇంటూ సీక్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఆర్హెచ్ఎస్లో ఏం మిగులుతుంది మనకి 1. అదేవిధంగా ఈ కాట్ తీటా అన్నది ఇటువైపు వెళ్తే ట్యాన్ తీటా ఇంటూ కాట్ తీటా అవుతుంది కదా. సో ట్యాన్ తీటా, ఈ బై కాట్ తీటా అనేది ఇటువైపు వెళ్తే ఇంటూ కదా, అందుకే ఇంటూ కాట్ తీటా. సో ట్యాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఈ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నేర్చుకోవడం వల్ల వాటి నుంచి మనం అదనంగా తెలుసుకున్నది ఏంటి, కొసిక్ తీటా అంటే 1/sin తీటా అని, సీక్ తీటా అంటే 1/cos తీటా అని, ట్యాన్ తీటా అంటే 1/cot తీటా అని, అదేవిధంగా సైన్ తీటా అంటే 1/cosic అని, కాస్ తీటా అంటే 1/sec అని, కాట్ తీటా అంటే 1/tan అని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, అంటే వీటి నుంచే మనం ఇంకొక విషయం తెలుసుకున్నది ఏంటంటే, ఈ సైన్ తీటా అన్నది బై సైన్ తీటా ఇటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి సైన్ తీటా ఇంటూ కొసిక్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని, అలాగే కాస్ తీటా ఇంటూ సీక్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని, ట్యాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం తెలుసుకోవడం జరిగిందనమాట. సో చూసారా, ఆ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నుంచి మనకి అదనంగా ఈ విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. మీరు జాగ్రత్తగా వీడియోని అంతటిని గమనించి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా లెక్కలు చేయడానికి చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పటిదాకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేలా మీరు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెషన్లో మీరు తెలియజేసినట్లయితే డెఫినెట్గా వాటిని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.